అది ఎవరైనా చేసి ఉండొచ్చు. ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా చేసి ఉండొచ్చు అంట. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవర్రా ఫ్రీడమ్ ఫైటర్స్? ఇట్లా అంటే పోయేదానికి, ఇలా అంటే పోయేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దట్స్ ఇట్. పోయేది ఎలా పోతుంది. పెంపుడు కుక్కల్లాగా అనమాట. ఇప్పుడు మనం ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటాం, పక్కింట్లోకి వెళ్ళి ఎవరినైనా కరిచింది అనుకో, కుక్క కరిచింది నాకేం సంబంధం ఉంటాం కదా. సేమ్ సినారియో ఇక్కడ. ఇట్లా అంటే ఏం పోయేకాలం, టెర్రరిస్ట్లే కదా, తెలుసు కదా నీకు. భయమా? హాయ్ అండి, దిస్ ఇస్ పవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పెహల్గామ్ అటాక్, ఇండియా పాకిస్తాన్ వార్ సినారియోస్ వీటి మీద కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. అండ్ జెన్యున్లీ సెయింగ్, ఇవన్నీ నేను కొంచెం రీసెర్చ్ చేసి నాకు అనిపించినవి, నాకు అవగాహనలో ఉన్నవి నేను మాట్లాడతాను. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఐఎమ్ సారీ ఫర్ దట్. సో క్లీన్గా అయినండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను ప్రతి ఒక్క టాపిక్ మీద నేను మాట్లాడతాను. ప్రజెంట్ జరిగే సినారియోస్ అన్నీ, నాకున్న అవగాహన బట్టి నేను ఏది ఎలా జరుగుతుంది, దేని జరుగుతుంది అని చెప్పి నేను ఒక క్యాల్కులేటెడ్గా మీకు అన్నీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. సో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి. పహల్గామ్ అటాక్ అనేది అందరికి తెలుసు, వాట్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సి లైక్ వాళ్ళ ఎజెండా లైక్ ఏంటి అంటే, పాకిస్తాన్ వాళ్ళది కానీ ఆ టెర్రరిస్ట్ల వాళ్ళది కానీ ఇక్కడికి కాశ్మీర్కి టూరిస్టులు వాళ్ళు రావడం ఆపేయాలి, వాళ్ళు భయపడాలి అని చెప్పేసి ఇది చేశారు. అది అర్థమవుతుంది, అంటే నాకు అర్థమైంది. లైక్ అకార్డింగ్ టు మీ ఆ ఉద్దేశంతో చేశారు అని నేను అనుకుంటున్నాను. సో సినారో కట్ చేస్తే రియాలిటీకి వచ్చేసరికి అక్కడ కాశ్మీర్లో ఉండేది 80-90% ముస్లిమ్స్. వాళ్ళు తినే తిండి, కట్టుకునే క్లాత్, అదే గుడ్డ వచ్చేది టూరిజం మీదనే. దే ఆర్ కంప్లీట్లీ 95% డిపెండెంట్ ఆన్ టూరిజం. వాళ్ళు ఆగిపోతే వీళ్ళు చిప్పకూడే. కాశ్మీర్ వాళ్ళు ఇన్ ద సెన్స్ ముస్లిమ్స్. అంటే ఇప్పుడు ఒక సాటి ముస్లిమే ముస్లిం ఫుడ్ అండ్ బ్రెడ్ని లాగేసుకున్నట్టు కదా. దారుణమైన విషయం ఏంటంటే, మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు చెప్తున్నారు లైక్ హిందువా ముస్లిం అని అడిగారు, ఆధార్ కార్డు అదే ఐడి కార్డు చూపించమన్నారు, అదేదో నమాజ్ చెప్పమన్నారు, సంథింగ్ అది అని అన్నారు. ఇంకా దారుణమైన విషయం బయటికి రాంది కొంతమందికి తెలిసింది ఏంటి అంటే, దే ఈవెన్ చెక్ దేర్ ప్రైవేట్ పార్ట్స్ టు కన్ఫర్మ్ వెదర్ దే ఆర్ ముస్లిం ఆర్ హిందూ. అక్కడ ఇది ఎవరో చెప్పింది కాదు, అక్కడ విక్టిమ్స్లో ఆ చనిపోయిన విక్టిమ్స్ వల్ల పక్కనున్న వైఫ్స్, చిల్డ్రన్స్ వీళ్ళు చెప్పిన మాటలు ఇవి. వీళ్ళ స్టోరీస్ అందరు పెడుతున్నారు, ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్కరు పెడుతున్నారు, లైక్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. ఇంత అంటే తీసుకోలేం. మరి ఇంత దారుణంగా ఉంటారా జనాలు? మరి ఇంత ఇన్హ్యూమన్గా ఉంటారా? అసలు ఆలోచన తీసుకోవడానికే నాకు చాలా డైజెస్ట్ అవ్వట్లేదు. అంటే లైక్ ప్రాణం కదా. సి ఇప్పుడు నీకు ఇంకొకటి శత్రుత్వం ఉంది, ఆడి మీద పగ ఉంది, ఆడేదో నీకు అన్యాయం చేసాడు, పర్టికులర్ పర్సన్ మీద మాట్లాడుతున్నా, నాట్ అబౌట్ రిలీజియన్, కమ్యూనిటీ ఆర్ స్టేట్ ఆర్ కంట్రీ, అవి కాదు, నేను పర్సన్ గురించి మాట్లాడు. నువ్వు ఒక పర్సన్ కదా చంపావు, ఆ పర్సన్ నీకు ఏమైనా అన్యాయం చేశాడా? ఆడు లైఫ్ ఏదో బతుకుతున్నాడు, కష్టపడుతున్నాడు, 4 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, ఉన్న దాంట్లో వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. ఆడు 4 రూపాయలు ఏదో దాబెట్టుకుని ఆడేదో ఫ్యామిలీని కొంచెం రిలాక్స్ చేద్దామనో హ్యాపీ చూసుకుందామని చెప్పేసి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుని అక్కడికి వచ్చి ఏదో ఫ్యామిలీతో అట్లా చిల్ అవుతున్నాడు. ఆడు నీకు ఏమన్యాయం చేశాడు? వాడిని ఎందుకు చంపుతావు? నీకు పర్సనల్గా ఇండియన్ గవర్నమెంట్ మీద కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద కానీ నీకు ఏమైనా పగ, ప్రతీకారాలు ఏదైనా ఉంటే వాళ్ళ మీద చూపించుకో. మధ్యలో వీళ్ళేం చేశారు? అంత దారుణంగా సరే ఇది అయిపోయింది. దాంట్లో వాళ్ళ వైఫ్స్ ఉన్నారు, చాలామంది ఆర్మీ పర్సనల్స్ కూడా ఉన్నారు. మొన్న April 16th పెళ్ళైందంట ఒక కపుల్, హనీమూన్ కన్నా వెళ్ళారు. 10 రోజులు కాలేదు పెళ్ళయి, 10 days. వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ రిలేషన్షిప్ మీద.
వాళ్ళ ఫ్యూచర్ మీద ఎలా బతకాలి అలా బతకాలని 10 days కూడా కాకుండా స్మాష్. మరి ఇంత దారుణంగానా? ఇట్స్ వెరీ బ్యాడ్. సో లైక్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఆల్రెడీ ఇండియా 1-on-1 వార్ డిక్లేర్ చేసేసింది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు, బట్ ఇట్స్ హ్యాపెనింగ్, అవుతుంది. ఆతిఫ్ ఎవడో ఆడు మెయిన్ అంటాడు ఎవడో, వాడిని రీసెంట్ ఇప్పుడే లైక్ 1-2 hours బ్యాక్ వాడిని వేసేసాము అది అని చెప్పి న్యూస్ వచ్చింది. అండ్ వేరే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళని వాళ్ళని కాల్ చేశారు, మొత్తం బ్లాస్ట్ చేసి దుబ్బారు. అయిపోయింది. వాళ్ళలో ఇద్దరిని ఎవరినో కౌంటర్ ఫైర్లో వాళ్ళు పరిగెడుతుంటే చంపేశారు. ఆ వీడియోస్ కూడా మనం చూసే ఉంటాము. మీకు ఒకసారి పెడతాను ఇక్కడ రిఫరెన్సెస్, చూస్తూ ఉండండి ఇన్ కేస్ మీరు చూడకపోతే. సో లైక్ ఇట్స్ హ్యాపెనింగ్. మనకి సపోర్ట్ లైక్ యుఎస్, రష్యా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తాం అది అని చెప్పి అన్నారు. ఓకే ఫైన్. అలాగే పాకిస్తాన్ ఆడోడో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆడంటాడు ఇది టెర్రరిస్టులు కాదు, మేం కాదు, ఫ్రీడమ్ ఫైటర్స్ చేశారు అంట. ఒకసారి రిఫరెన్స్ పెడతా చూడండి పైన కాన్ఫరెన్స్లో, ప్రెస్ కాన్ఫరెన్స్లో ये नहीं చెప్తున్నాడు. कहा तो वो हमें शुक्रगुजार होना चाहिए कि ये तो फ्रीडम फाइटर्स भी हो सकते हैं, वी डोंट नो कि कौन है. ఫ్రీడమ్ ఫైట్ చేశారంట. ఎవరి మీద? అమాయకుల మీద, కామన్ పీపుల్ మీద రిలీజియస్ బయాస్ చూపించి మరి చేసే వాళ్ళు వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్. వావ్, గ్రేట్, ఫెంటాస్టిక్. ఓకే, సో లైక్ నైట్ 3 నుంచి స్టార్ట్ అయిందంట కౌంటర్ ఫైర్స్ ఇవి అవి. విఎన్ఎస్ విక్రాంత్ని అరేబియన్ సీలో పాకిస్తాన్ వరకు పంపించారు. ఇవన్నీ న్యూసెస్ వస్తున్నాయి, చూడండి ఒకసారి. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్ అన్న ఫీలింగ్. ఇది ఫుల్ ఫ్లెజ్డ్ వార్ కింద అవుతుంది. మరి చైనా ఎలా రిటాలియేట్ చేస్తుంది, వీళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తుందా చేయదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఇన్ కేస్ చైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన మీద ఏమైనా కౌంటర్ అటాక్స్ చేస్తే ఇట్ విల్ బీ కొంచెం టఫ్ ఉంటుంది. కాకపోతే మనకు కూడా సపోర్ట్స్ ఉన్నాయి, సో వీ క్యాన్ రిటాలియేట్ వాట్ ఎవర్. కాకపోతే కొంచెం ఇట్లా అంటే పోయేదానికి ఇలా అంటే పోయేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దట్స్ ఇట్, పోయేది ఎలా పోతుంది. నరేంద్ర మోడీ గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో రిఫర్ చేశారు, వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళని ప్రపంచం నలుమూలల వరకు వేటాడి మరి పట్టుకుంటాము అని అన్నారు. సో ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, బట్ దీనికి పాకిస్తాన్ గవర్నమెంట్కి ఎంతవరకు సంబంధం ఉంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అంటే క్వశ్చన్ మార్క్ ఏం లేదు, వాళ్ళే సపోర్ట్ చేస్తారు, వాళ్ళే ఫండింగ్ చేస్తారు, వాళ్ళే పెంపుడు కుక్కల్లాగా అనమాట. ఇప్పుడు మనం ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటాం, పక్కింట్లోకి వెళ్ళి ఎవరినైనా కరిచింది అనుకో, కుక్క కరిచింది నాకేం సంబంధం ఉంటాం కదా. సేమ్ సినారియో ఇక్కడ కూడా, పెంపుడు కుక్కలు అవి. లష్కర్ తైబాను, అల్ఖైదా, ఇలా సమ్ గ్రూప్స్, మిలిటెంట్ గ్రూప్స్ లాగా వాళ్ళు ఫామ్ చేసుకుని. ఇంకోటి, వీళ్ళు టెర్రరిస్టులని అడ్రస్ చేయరు, గన్ మ్యాన్స్. అంటే గన్ ఉంటే గన్ మ్యాన్, ఇది టెర్రరిస్టులు కాదనమాట. ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఈ టెర్రరిస్టులని వీళ్ళని గన్ మ్యాన్ అని చెప్పి అడ్రస్ చేస్తారు. టెర్రరిస్టులు అంటే ఇంకేం పోయగలం, టెర్రరిస్టులే కదా, తెలుసు కదా నీకు, భయమా? సరే కానీ నీ ఆనందం. రివర్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ రివర్స్, సింధు నది సంథింగ్, అవి డ్యామ్స్ అవన్నీ క్లోజ్ చేయించేశారు. 80% ఆఫ్ ది పాకిస్తానీ రివర్ వాటర్ మొత్తం స్టాప్ అయిపోయింది. దానికి రిటాలియేషన్గా వీళ్ళు ఎయిర్ స్పేస్ ఫర్ ఇండియా మేము రద్దు చేస్తున్నాం అన్నారు. సో ఓకే, మళ్ళీ మన ఇండియాలో ఎవరైతే సార్క్ వీసాస్ ఉంటాయి పాకిస్తాన్ వాళ్ళవి, దాని మీద ఉన్న వాళ్ళందరికీ 48 hours టైం ఇచ్చి అన్నారు. దానికి మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు
ఇక్కడ ఎంబసీ వాళ్ళు హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని చెప్పారు. దానికన్నా ముందే ఇండియా వచ్చిండ్రా బాబు అని చెప్పింది. వాళ్ళు వచ్చేసారు కూడా. ఓకే. అండ్ మోరోవర్ వాగ్ వాటర్ మనం నిన్నే క్లోజ్ చేసాము, అయిపోయింది. వాళ్ళు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ మేము వాగ్ వాటర్ క్లోజ్ చేస్తున్నాం అని. అరే క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ, దాన్ని క్లోజ్ చేసేది ఎంత వచ్చు. అది క్లోజ్ అయిపోయింది. ఇలా రిటాలియేషన్స్ అవుతున్నాయి, బార్డర్స్లో క్రాస్ ఫైరింగ్స్ జరుగుతున్నాయి, డ్రిల్స్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అన్నది మనం